నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో యాజ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ మీకు ఇప్పుడు మంచి ఫుల్ ఆన్ వర్క్ ఉంటుంది. రీసెంట్ గా ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయే స్టూడెంట్స్ మంచి కన్ఫ్యూజన్ లో ఉన్నారు, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అని. సో వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? సో ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ మనకి ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయిపోయాయి. ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ కి వాళ్ళకి రెస్పాన్స్ షీట్, వాళ్ళ కీ అనేది చెక్ చేసుకున్నారు ఆల్రెడీ. సో తెలంగాణ స్టూడెంట్స్ కి మటుకు కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ అయితే డెఫినెట్ గా స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. మేజర్లీ ఏంటంటే మన ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అవన్నీ వెబ్సైట్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరికైతే రిజర్వేషన్ ఉందో, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ, మైనారిటీ స్టూడెంట్స్ కానీ, ఓబీసీ స్టూడెంట్స్ కానీ, ఎన్సిసి స్పోర్ట్స్ కోటా ఉన్న స్టూడెంట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్, లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఆర్ రెలవెంట్ సర్టిఫికెట్ అనేది రెడీ చేసుకోవాలి. కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ఉంది బట్ ఇంకా సర్టిఫికెట్ అప్లై చేసుకోలేదు. సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. అంటే వాళ్ళ ఎగ్జామ్ టైంలో జనరల్ కేటగిరీ అని రాసి తర్వాత వాళ్ళకి బీసీ అని రియలైజ్ చేసి సో అది అప్లై చేసుకోవచ్చు. మైనారిటీ స్టూడెంట్స్ మైనారిటీ సర్టిఫికెట్, సో కొందరు మైనారిటీ స్టూడెంట్స్ కి బీసీఈ రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా అది అప్లై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ ముందర. సో ఇది కరెక్ట్ టైం వచ్చేయడానికి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి అనే లిస్ట్ అనేది ఫైనల్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 to 15 ఆప్షన్స్ వాళ్ళు ఫైనలైజ్ చేసి ఉండాలి. అఫ్ కోర్స్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి, బట్ వాళ్ళకి సూటబుల్ ఉన్న కోర్స్ అండ్ బ్రాంచ్ డిపెండింగ్ ఆన్ ద ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ అండ్ ది సర్టిఫికెట్స్ ఉన్నది వాళ్ళది చూస్ అనేది చేసుకుని రెడీ పెట్టుకోవాలి. అంటే రీసెర్చ్ చేసుకోవాలి వాళ్ళకి ఏ బ్రాంచ్ కావాలి, ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ వాళ్ళకి రాబోతుంది, సో ఎలా పెట్టుకోవాలి, ఆ స్ట్రాటజీ అనేది వేసుకుని రెడీగా ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందరే కాలేజెస్ అన్ని కూడా విజిట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది దట్ సిబిఐటీలో వస్తుంది, సో అది విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు దట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ దెన్ మేక్ ఎ డెసిషన్ అబౌట్ ది లిస్ట్. ఓకే, సో మీరు వాళ్ళకి చెప్పే ఒక టాప్ 5 or 10 ఇన్స్టిట్యూట్స్ ఏమైనా చెప్పగలరా? యా షూర్. సో ఇప్పుడు మనకి తెలంగాణలో మాట్లాడామంటే మనకి సిబిఐటి ఉంది. ప్రైవేట్ కాలేజెస్ లో మాట్లాడుకుంటే సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, నారాయణమ్మ, ఇవి మన టాప్ 5 కాలేజెస్. నారాయణమ్మ ఓన్లీ గర్ల్స్ కాలేజ్. దీని తర్వాత వేరే ఉన్నాయి లైక్ బీవీఆర్ఐటి, సివిఆర్, ఎంవిఎస్ఆర్, దెన్ విఆర్ వర్ధమాన్, కేఎంఐటి, ఇలాంటివి చాలా ఉన్నాయి కాలేజెస్. ఇవన్నీ టాప్ 10. ఇవి కాకుండా యూనివర్సిటీ కాలేజెస్ ఆర్ ఉస్మానియా అండ్ జేఎన్టీయూ. సో ఈ కాలేజెస్ లో వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది మాక్సిమం దే షుడ్ ట్రై టు గివ్ ప్రిఫరెన్స్ టు దీస్ కాలేజెస్. ఓకే, సో కమింగ్ టు ఏపీ, ఏపీలో మనకి జేఎన్టీయూ అనంతపూర్ ఉంది, జేఎన్టీయూ కాకినాడ, ఏయూ, ఎస్వియు. ఏపీలో అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ గవర్నమెంట్ కాలేజెస్ కంపేర్ టు తెలంగాణ. తెలంగాణలో ఓన్లీ 2 ఉన్నాయి. ఏపీలో మనకి 5-6 ఉన్నాయి టాప్ 10 లో. ఇది కాకుండా గాయత్రి విద్యా పరిషత్ అండ్ ఇట్స్ అండ్ విఐటి, ఎస్ఆర్ఎం. విఐటి, ఎస్ఆర్ఎం కూడా ఏపీ ఎంసెట్ స్కోర్స్ తీసుకుంటాయి అనమాట. సో ఇలా చాలానే టాప్ కాలేజెస్ ఉన్నాయి ఏపీలో. కంపేర్ టు తెలంగాణ ఏపీలో ఎక్కువ ఉన్నాయి, బట్ జనరల్లీ తెలంగాణకి ప్రిఫరెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ దాకా, బికాస్ తెలంగాణలో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ కంపేర్ టు ఏపీ. బట్ ఏపీలో కూడా ఈసారి దే ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, సో ఫ్రీ సీట్స్ కావాలి అని చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, మంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఏ ర్యాంక్ వస్తే వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉందంటే? ఇప్పుడు ఫస్ట్లీ మనం ఫ్రీ సీట్ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టెక్నికలీ ఫ్రీ సీట్. గవర్నమెంట్ అనేది, ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తుంది. ఓకే, అంటే వాళ్ళు ఈ ఫీజ్ టెక్నికలీ ఫ్రీ సీటే, బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఫీ రీఎంబర్స్మెంట్. అంటే ఏంటి, గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది దీంట్లో. సో దానికి ఏపీకి తెలంగాణకి డిఫరెంట్. ఏపీది వెరీ సింపుల్ ప్రాసెస్. ఏపీలో ఏంటంటే వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 2.5 lakhs ఉండాలి. వాళ్ళకి 1500 square feet బిలో ప్రాపర్టీ ఉండకూడదు, వాళ్ళకి కార్ ఏమి ఉండకూడదు. సో వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ కూడా వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఇవి అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. ఇవి ఉంటే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కి దే ఆర్ ఎలిజిబుల్. తెలంగాణ స్టూడెంట్స్ కి ఏంటంటే ఇట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్. ఎవరికైతే సింపుల్ అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ లో చదివిన స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఏ ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబుల్. కానీ ఏపీలో తెలంగాణలో బోత్ లో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక కూడా 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, అప్పుడే వాళ్ళు రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబుల్.
సో ఇప్పుడు మనం తెలంగాణకు వచ్చామంటే ఈ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ దర్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు కాలేజెస్ లైక్ సిబిఐటి 2 lakhs ఫీజు ఉంది అనుకోండి, 2 lakhs కంప్లీట్ రీఇంబర్స్మెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అదే మనం జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ రావాలి, దెన్ ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్. ఇప్పుడు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అబౌట్ 10,000 వస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 35,000 రూపీస్. అంటే 2 lakh ఫీజు ఉంటే 35,000 రూపీస్ మాత్రమే రీఇంబర్స్మెంట్ వస్తుంది, రిమైనింగ్ 1,65,000 వాళ్ళు కట్టాలి. అండ్ ఈ రీఇంబర్స్మెంట్ లో ఓన్లీ ట్యూషన్ ఫీజ్ కవర్డ్. ఇప్పుడు చాలా మంది చాలా కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు లైబ్రరీ ఫ్రీ అని తీసుకుంటారు, కాలేజ్ ఫండ్ అని తీసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ కి సపరేట్ ఫీ, హాస్టల్ కి సపరేట్ ఫీ. ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ కాలేజ్ సపరేట్ పెట్టే ఫీజ్ వాళ్ళే కట్టుకోవాలి, ఇది గవర్నమెంట్ ఇవ్వదు. బుక్స్ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లో బుక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాయి, బట్ వీటికి వాళ్ళు రెడీగా ఉండాలి. లైక్ హాస్టల్, ఈ లైబ్రరీ ఫీ, ఈ వేరే ట్రాన్స్పోర్ట్ ఫీ, కాలేజ్ ఫండ్ ఇవన్నీ కవర్ కావు. లాస్ట్ టైం కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది, బట్ కోర్ట్ అనేది కాలేజెస్ వైపే ఫేవర్ చేసింది అనమాట, దట్ వాళ్ళు చార్జ్ చేసుకోవచ్చు బికాస్ ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి దే కెన్ చార్జ్. సో స్టూడెంట్స్ హ్యావ్ టు పే. ఓకే. సో ఎంసెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ని 8th 9th క్లాస్ నుంచే డిజైన్ చేసుకుని ఉంచుకుంటున్నారు దీస్ డేస్ జనరేషన్ కిడ్స్ అయితే. సో ఈ టైంలో కౌన్సిలింగ్ కి వాళ్ళు నిజంగా అంత ప్రిఫరెన్స్ ఇస్తారా? కౌన్సిలింగ్ అనేది వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ పాయింట్ కి అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటారా? డెఫినెట్లీ అండి, బికాస్ చూడండి చాలా మంది స్టూడెంట్స్, మేము లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ ఇస్తాను, స్టూడెంట్స్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్ బట్ కరెక్ట్ గా ఆప్షన్స్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి సీట్ అనేది రాలేదు, అలాట్మెంట్ అనేది రాలేదు. సో కౌన్సిలింగ్ లో, అండ్ కౌన్సిలింగ్ విల్ డిసైడ్ నెక్స్ట్ 4 years ఫ్యూచర్. చాలా మంది ఏంటి, దే టేక్ డెసిషన్ బికాస్ ఎవరో ఫ్రెండ్ చెప్పారు, ఫ్యామిలీ చెప్పారు, మేము చూసుకుంటాం, నువ్వు ఈ కోర్స్ చేసాయని వాళ్ళ కోర్స్ చేశారు, తర్వాత దెర్ ఇస్ నో బడీ టు హెల్ప్. సో వెన్ యూఆర్ వాకింగ్ బిఫోర్ ఇన్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్, ఫస్ట్ థింగ్ ఏ బ్రాంచ్ నాకు సూటబుల్, ఫ్రెండ్స్ కి సూటబుల్ ఇది కాదు, ఆ బ్రాంచ్ కి మార్కెట్ లో వాల్యూ ఎంత ఉంది. Then a future plan ఏంటి, after 4 years will I be joining a job or will I go abroad or నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాను, అట్లీస్ట్ ఒక బేర్ మినిమం ఐడియా ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళకి జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనకి 90% స్టూడెంట్స్ కి 4 years తర్వాత జాబ్ అనేది కంపల్సరీ కావాలి, వాళ్ళకి ఆప్షన్ ఉండాలి, అందరూ మాస్టర్స్ ఇవి ఎఫర్ట్ చేయరు. సో వీటిలన్నింటిది కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఒక లిస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మాట్లాడాము, టాప్ కాలేజెస్ లో మాత్రమే ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టాప్ కాలేజెస్ లో ఏ బ్రాంచెస్ నాకు వస్తున్నాయి, ఆ బ్రాంచెస్ లో ఏవి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ లో దేంట్లో ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది, ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ దెన్ కౌన్సిలింగ్ ఇస్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏ సీట్ వస్తుందని. ఇప్పుడు ఎందుకంటే అంత 1.5 lakh 2 lakh మంది ఎవరైతే కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. సో చాలా మంది ఏంటి, ఓన్లీ కొన్ని కాలేజెస్ పెడతారు, టాప్ కాలేజెస్ అసలు ట్రై చేయరు. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసి స్మార్ట్ గా పెట్టుకున్నారంటే వాళ్ళకి స్టిల్ యావరేజ్ స్టూడెంట్ కి కూడా టాప్ కాలేజెస్ వచ్చే ఇది చూసాం లాస్ట్ టైం, బికాస్ దే వర్ స్మార్ట్ వైల్ గివింగ్ ఆప్షన్స్. టాప్ కాలేజెస్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏదైతే బ్రాంచెస్ జనరల్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయరో వాళ్ళకి ఇచ్చారు. సో దే ఆర్ ఏబుల్ టు స్టడీ ఇన్ టాప్ కాలేజెస్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డూ వెల్ ఇన్ దర్ కెరియర్. సో అందుకే దిస్ ఇస్ ది డూ ఆర్ డై టైమ్ ఫర్ స్టూడెంట్స్. ఇప్పటిదాకా చేసింది వన్ పార్ట్, ఇప్పుడు దే హ్యావ్ టు మంచి ర్యాంక్ వచ్చినా కానీ దే హ్యావ్ టు ఫినిష్ ద జాబ్. సో వెళ్ళి కరెక్ట్ గా ఆప్షన్స్ పెట్టుకుని అలాట్మెంట్ కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. అండ్ ఇంకో మిస్టేక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సో మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను, అలాట్మెంట్ వచ్చాక వాళ్ళకి నచ్చలేదు అనుకోండి కాలేజ్, అది వదిలేసి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు. వదిలేసి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఆ సీట్ ఉన్నది పోతుంది. అదే ఫీజ్ పే చేసి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఆ సీట్ ఉంటుంది, బెటర్ కాలేజ్లో వచ్చిందంటే అది ఆ ఫీజ్ అనేది ఏదైతే పే చేశారో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటికల్. ఇది అవేర్నెస్ లేదు స్టూడెంట్స్ కి, సో సీట్ వదులుకుంటారు. సో నాకు బెస్ట్ కాలేజ్ రాలేదని సీట్ వదిలేసుకుంటారు. సీట్ ఎవరు వదులుకోవాలంటే లాంగ్ టర్మ్ చేస్తున్నాము ఆర్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ కాదు వేరే కౌన్సిలింగ్ త్రూ లైక్ జేఈ మెయిన్స్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ జాయిన్ అవుతున్నాం అంటే అప్పుడు దే హ్యావ్ టు టేక్ దట్ ఆప్షన్. సో ఈ మిస్టేక్స్ జనరలీ చేస్తారు స్టూడెంట్స్. సో I wanted to highlight that. మీరు ఇప్పుడు ఈ చెప్పిన ఇన్ని పాయింట్స్ లో చాలా అనాలిసిస్ చేస్తేనే కానీ ఒక అవుట్పుట్ రాదు ఒక స్టూడెంట్ కి కౌన్సిల్ చేయాలి అంటే. సో స్టూడెంట్స్ మైండ్ సెట్ లో చాలా టిపికల్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఎలా డీల్ చేస్తుంటారు?
టిపికల్ అంటే 99% మంది అలాగే ఉన్నారండి. Okay. జనరలీ ఏంటంటే అండ్ వి కాంట్ బ్లేమ్ ది స్టూడెంట్స్ Yeah. బికాస్ వాళ్ళు ఉన్న ఎన్వైరన్మెంట్ ఏంటి, వాళ్ళకి తెలిసింది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు ఏం చెప్తే అది బ్లైండ్లీ నమ్మేసి Follow వెళ్ళిపోతారు. అయిపోవడమే. Yeah. కానీ వాళ్ళ ప్యాషన్ ఏంటి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, అది జనరలీ ఏంటంటే ఈ 2 years జస్ట్ ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అనేవి వాళ్ళు మర్చిపోయారు. ఆ పర్పస్ ఎందుకు అసలు ఇంజనీరింగ్ తీసుకున్నారు, ఎందుకు అసలు మెడికల్ ఫీల్డ్ తీసుకున్నారు, ఆ పర్పస్ అనేది దే కంప్లీట్లీ ఫర్గాట్ యాక్చువల్లీ. సో ఆ పర్పస్ రావడానికి దే హ్యావ్ టు గో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్. అంటే వాళ్ళు ప్రతి ఒక్క బ్రాంచ్ రీసెర్చ్ చేయాలి. ప్రతి ఒక్క కాలేజ్ వెబ్సైట్ లో బ్రాంచెస్ గురించి ఉన్నాయి ఇన్ఫర్మేషన్, ఏ యూనిట్స్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య యూట్యూబ్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ వాడి దే కెన్ నో ఆ బ్రాంచ్ వాళ్ళు చేయగలుగుతారా లేదా. ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో ఒక సింపుల్ ప్రాంప్ట్ స్టూడెంట్, నేను ఇది, నా ఇంట్రెస్ట్ ఇది ఉండేది, మా ఫ్యామిలీ పొజిషన్ ఇది, నా ర్యాంక్ ఇంత వచ్చింది, నేను ఈ కోర్స్ తీసుకోవచ్చా లేదా చెప్తుంది. చాట్ జీపీటీ సజెషన్ ఇస్తుంది. దెన్ మాలాంటి వాళ్ళు ఉంటారు, వీ కెన్ గైడ్ దెమ్. సో మీడియా ఛానల్స్ ఉన్నాయి, అవేర్నెస్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రాసెస్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. Yeah. బికాస్ ఇన్ మిస్ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం మనం. చాలా మంది అంటున్నారు ఓన్లీ సిఎస్సి తీసుకోండి, వేరే బ్రాంచెస్ అసలు తీసుకోవద్దు అంటున్నారు. అది ఎంత రాంగ్ అడ్వైస్ అండి. వేరే బ్రాంచెస్ లో కూడా ఉంది ఫ్యూచర్. సిఎస్సి అంత లేకపోయినా కానీ ఇట్స్ బెటర్ దెన్ ఖాళీగా కూర్చోవడం కదా. అవును. సో టాప్ కాలేజెస్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో స్టూడెంట్ షుడ్ ఫైండ్ దర్ పర్పస్ అండ్ దే షుడ్ బి రెడీ. చాలా మంది ఏమనుకుంటారు, ఇంకో టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మేము టాప్ కాలేజ్లో చదువుతున్నాం, మా లైఫ్ సెట్. టాప్ కాలేజ్లో చదివినా కానీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోకపోతే దే ఆర్ అగైన్ ఆన్ పార్ విత్ స్టూడెంట్స్ హు ఆర్ నాట్ స్టడింగ్ ఆర్ హు ఆర్ ఇన్ యావరేజ్ కాలేజెస్. స్కిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. Okay. కాలేజ్కి వెళ్ళక కూడా రైట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో Okay. ఈ టైంలో దిస్ ఇస్ ది బెస్ట్ టైం బిఫోర్ ది కౌన్సిలింగ్ స్టార్ట్స్ వేర్ దే ఫైండ్ వాట్ దే వాంట్. Super.